హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అదేవిధంగా ఎంసెట్ రాసే వాళ్ళకి కానీ డీమ్డ్ యూనివర్సిటీలో చేరే వాళ్ళకి కానీ మనం ఈ వీడియోలో ప్రధానంగా టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా యాజ్ ఫర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో మన దేశంలో ఉన్న ప్రతి కాలేజీకి ఐఐటి కానీ ఎన్ఐటి కానీ అదేవిధంగా లోకల్ మన తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కానీ తమిళనాడు కానీ ఇట్లా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఫ్యాకల్టీని బట్టి అక్కడ ఉండే ప్లేస్మెంట్ని బట్టి ఈ పారామీటర్స్ ఆధారంగా వీళ్ళ యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. 2024లో 2024లో ఏం చేశారంటే ఈ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. యాజ్ పర్ 2024 ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. దీనిలో ముఖ్యంగా కొన్ని కాలేజెస్ మాత్రము ఇవ్వటం జరిగింది. మొత్తం 50 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియాలో 2024 ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇది 2024కి సంబంధించింది. 2024 ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2025 అనేది ఇంకా వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్గా ఎవరికైనా యూజ్ఫుల్. ఎంసెట్ రాసిన వాళ్ళకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలకి, అదేవిధంగా రాయిపోతున్న జేఈ మెయిన్ రాయిపోతున్న అడ్వాన్స్ రాస్తున్నారు. కొంతమంది ఎన్ఐటీలో అడ్మిషన్స్ రావచ్చు, కొంతమంది ఐఐటీలో అడ్మిషన్స్ రావచ్చు, కొంతమందికి గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్స్ రావచ్చు. అడ్మిషన్స్ వచ్చేటప్పుడు మనం జోసా కౌన్సిలింగ్ అని ఒకటి పెడతాం అనమాట. జోసా కౌన్సిలింగ్, జోసా అంటే జాయింట్ సీట్ అథారిటీ అనమాట. సీట్ ఇచ్చేది మనకి జాయింట్లీ సెంట్రల్ గవర్నమెంట్లో, ఎంసెట్లో స్టేట్ గవర్నమెంట్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుంది, ఇది జేఈ మెయిన్ కౌన్సిలింగ్కి జోసా ఇస్తారు. అలొకేషన్ బోర్డు, ఇది సీట్ అలొకేషన్ బోర్డు. దీని ప్రకారం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ దీనికి ఉపయోగపడుద్ది. ముఖ్యంగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేస్తున్నారో తెలంగాణ పిల్లలు కానీ ఆంధ్ర స్టూడెంట్స్ కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి అప్డేట్స్ వస్తే దీని ప్రకారం మీరు కౌన్సిలింగ్లో పెట్టుకోవచ్చు. రేపొద్దున మంచి ర్యాంక్ వచ్చిన కానీ ఒక స్టూడెంట్కి ఐఐటి మెయిన్లో ఐఐటి జేఈలో అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చిన కానీ మంచి కాలేజ్ చూస్ చేసుకోకపోతే అది బ్లండర్ మిస్టేక్ అయ్యిద్ది. అతను చేసిన శ్రమ అంతా, ఆ స్టూడెంట్స్ కష్టపడ్డ ఫలితం అంతా అతను ఐఐటి మెడ్రాస్ రావాలి. ఐఐటి మెడ్రాస్ బదులు ఐఐటి గౌహతిలో చేరారు. ఇన్ఫర్మేషన్ తెలియక సరిగా అతని ర్యాంక్కి, ఆ స్టూడెంట్ ర్యాంక్కి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కానీ తెలంగాణ స్టూడెంట్ కానీ ఐఐటి మెడ్రాస్ వస్తుంది. కానీ ఐఐటి గౌహతి చేరానికి అతను ఆపర్చునిటీ మిస్ అవుతాడు. అలాంటి విషయాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ 50 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమవుతుందంటే ఒకటి ఇన్ఫర్మేషన్, ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ అనేది నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉంది. నా ఐఐటి మెడ్రాస్లో సీట్ రావటం అంటే అది ఒక పెద్ద అదృష్టంగా, అది ఒక జన్మ పోయి రెండుకో జన్మ ఎత్తునట్టు నా దృష్టిలో అయితే. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో 2వ ర్యాంక్ ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఐఐటి బాంబే 3వ ప్లేస్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి కాన్పూర్ 4లో ఉంది. అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్ 5లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటి రూర్కీ 6లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి 7లో ఉంది. ఐఐటి హైదరాబాద్ 8లో ఉంది. ఇది గ్రేట్. ఐఐటి హైదరాబాద్ని ఈ మధ్య స్టార్ట్ చేసినా కూడా ఒక 10 years 15 years టైంలో ఈ లెవెల్కి రావడం అనేది ఐఐటి హైదరాబాదు మన తెలంగాణ ప్రజలకి, తెలంగాణ స్టూడెంట్స్కి మంచి వరంలాగా ఉంటుంది. అదేవిధంగా నేషనల్ ఎన్ఐటి తిరుచి ఆల్రెడీ 9th ర్యాంక్ ఉంటుంది. ఐఐటి బిహెచ్యు బెనారస్ హిందూ యూనివర్సిటీ, దీన్ని ఏం చేశారంటే ఇంతకుముందు బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉండేది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉండేది మేము చదువుకునే టైంలో. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని దీన్ని కన్వర్షన్ చేసి ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో పెడతాం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, డీమ్డ్ యూనివర్సిటీ. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 11వ ర్యాంక్లో ఉంది. ఆల్రెడీ దీనికి విట్కి వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా విట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మీరు 2 సెషన్లో, ఒకటి మార్చిలో కానీ ఒకటి జూన్లో, ఆ విధంగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడుతున్నారు. మన ఛానల్లో కూడా ఆల్రెడీ పెట్టాం, ఇంతకుముందు వీడియో పెట్టాం, ఆ వీడియోని మీరు చూడండి. అదేవిధంగా చూసినట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
సూర్తకల్లు NIT సూర్తకల్లు 12వ ర్యాంకులో ఉండటం జరిగింది. అన్నా యూనివర్సిటీ కూడా మరి 13 NRF ర్యాంకింగ్. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ IIT ఇండోరు 14లో ఉండటం జరిగింది. ఇది ఇండోర్లో ప్లేసు. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి ఇది 15లో ఉండటం జరిగింది. మరి BHG మరి 16లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా NIT రూర్కెలా 16లో ఉండటం జరిగింది. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ జార్ఖండ్లో ఉన్నది. అక్కడ మైన్స్ ఎక్కువ కదా, బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ IITని స్థాపించడం జరిగింది. 18 వచ్చి IIT గాంధీనగర్ గుజరాత్. తర్వాత 19 అమృత విశ్వవిద్యాపీఠం, ఇది కూడా నంబర్ 1. ఆల్రెడీ ఈ వెల్లూరు కానీ దీనికి సంబంధించిన వెల్లూరు మరి అమృత యూనివర్సిటీలు అనేవి విద్యాపీఠం అనేవి ఈ డీమ్డ్ యూనివర్సిటీలు. అమృత కూడా అమృత యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషను కూడా కండక్ట్ చేయడం. అమృత మనకు అమరావతి క్యాంపస్లో ఉంది, ఒకటి బెంగళూరు ఉంది, ఒకటి కోయంబత్తూరు ఉంది, చెన్నై ఉంది. ఇట్లా 4 క్యాంపస్లు ఉండటం జరిగింది. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాగానే విట్టు అమరావతిలో కూడా, అమృత కూడా అమరావతిలో ఉండటం జరిగింది. మరి అదేవిధంగా థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డీమ్డ్ యూనివర్సిటీ, ఇది కూడా మంచి కాలేజీ. మరి అదేవిధంగా మనం చూసినట్టయితే ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, ఇది మనకి ప్రీతి IITతో సమానం. ఇది రావడం అంటే పెద్ద అదృష్టం. ఇది NIT వరంగల్ తెలంగాణ. తర్వాత 22 వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపర్ కంటే NIT వరంగల్ ముందు ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పంజాబ్లో ఒక IIT ఉంది, దానికంటే కూడా NIRF ర్యాంకింగ్ మంచిగా ఉంది. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్ 23లో ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మహారాష్ట్రలో. ఈ కెమికల్ టెక్నాలజీ దీనిలో ఓన్లీ కెమికల్ ఇంజనీరింగ్ ఉండటం జరిగింది. కెమికల్ ఇంజనీరింగు ఇది గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్గా ఉంది. ఈ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ అంటే దీన్ని రన్ చేసేది IOCL వాళ్ళు రన్ చేస్తున్నారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కింద ఉంది. దీనిలో మీరు చేరితే IOCLలో జాబ్ వచ్చేసినట్టే, ఇబ్బంది ఏం లేదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని దీనిలో కూడా ఇది కూడా మనం ఒక వీడియో చేద్దాం. దీనిలో చేస్తే మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో జాబ్లో మరి ట్రైనీగా ఒక 2 లక్షల రూపాయల జీతంతో మీరు జాయిన్ అయినట్టు, ఇబ్బంది ఏం లేదు. 25 మరి అదేవిధంగా 25 బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ బిట్స్ పిలాని రాజస్థాన్. మనకి బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ ఉంది, రాజస్థాన్ దుబాయ్ క్యాంపస్ ఉంది, పిలాని క్యాంపస్ ఉంది. ఈ విధంగా మరి గోవా క్యాంపస్ ఉంది, ఈ విధంగా ఉంది. తర్వాత 26 వచ్చి జమియా మలియా ఇస్లామియా న్యూఢిల్లీ. మరి 27 శిక్షావో అనుసంధాన్ ఒరిస్సాలో ఉంది. 28 SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా SRM అనేది డీమ్డ్ యూనివర్సిటీ, ఇది కూడా మంచిది. మరి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ మరి 29 ఉంది. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్, ఇవి లేటెస్ట్గా పెట్టినాయి, అందుకని ఈ NIRF ర్యాంకింగు అంత బాగాలేదు, 30కి పడిపోవడం జరిగింది. అమితి యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్. అలీగ్రా ముస్లిం యూనివర్సిటీ. తర్వాత చూసినట్టయితే మరి అలీగ్రా ముస్లిం యూనివర్సిటీ 32. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT మండిలో ఉంటుంది, ఇది ఉత్తరాఖండ్ ఎక్కడ ఉంది మరి 34 వచ్చి షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ. 35 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షింబపూర్ వెస్ట్ బెంగాల్, IIES అంటారు దీన్ని, వెస్ట్ బెంగాల్. మరి అదేవిధంగా చూసినట్టయితే కళాశిలంగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ తమిళనాడులో ఉంది. 37 మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది రాజస్థాన్లో ఉంది, ఇది కూడా చండీగఢ్ యూనివర్సిటీ పంజాబ్. తర్వాత కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఒరిస్సా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా, విశ్వేశ్వరయ్య నాగపూర్ నంబర్ 1 అసలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ 43. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ యూనివర్సిటీ, ఇది వచ్చి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఒరిజినల్గా చూస్తే విజయవాడ దగ్గర కోనేరు లక్ష్మయ్య మరి వడ్డేశ్వరం దగ్గర ఉంది. మేము చదువుకునే టైంలో కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ వడ్డేశ్వరం అనేవాళ్ళు.
అక్కడ చేరారు. ఇప్పుడు దీన్ని ఏం చేశారు, డీమ్డ్ యూనివర్సిటీగా పెట్టారు. డీమ్డ్ యూనివర్సిటీగా పెట్టేసి వీళ్ళు ఏం చేశారు, డీమ్డ్ అయిపోయింది ఇది. ఈ డీమ్డ్ అయిపోయిన తర్వాత వీళ్ళు హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ పెట్టారు. హైదరాబాద్లో బాచుపల్లి, మరి అదేవిధంగా మరి చిల్కూరు, బాలాజీ, కొన్ని ఏరియాల్లో కోనేరులో కేఎల్హెచ్, ఇక్కడ హైదరాబాద్లో కేఎల్హెచ్ అంటారు. కోనేరు లక్ష్మయ్య హైదరాబాదు కేఎల్హెచ్ అంటారు. మరి కోనేరు లక్ష్మయ్య వడ్డేశ్వరం క్యాంపస్కి అయితే 44వ ర్యాంక్ రావడం జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్యం నడార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నడార్ కాలేజ్ ఆఫ్ శివ సుబ్రహ్మణ్యం అంటే ఇది అస్సాంలో ఉండటం జరిగింది 45. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్ 46వ ర్యాంక్ ఉండటం జరిగింది. పంజాబ్లో ఉండటం జరిగింది. తర్వాత 47లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్, ఒరిస్సా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆల్రెడీ దీని మీద కూడా ఒక వీడియో జరిగింది. దీనిలో ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది, ఏవియానిక్స్ డివిజన్ ఉంది, ఈసీఈ, ఇక్కడ ఈసీఈ ఉండటం జరిగింది, ఈసీఈ ఉంది. తర్వాత ఇక్కడ ఏరోస్పేస్ టెక్నాలజీస్ ఉంది. దీనిలో చేరితే మీకు సైంటిస్ట్, ఇస్రోలో సైంటిస్ట్ పోస్ట్ వచ్చేసింది, జాగ్రత్త. ఇస్రోలో జాబ్ గ్యారంటీ మీకు దీనిలో చేరితే. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి మోతీలాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తరప్రదేశ్లో ఉంది. లవ్లీ ప్రొఫెషనల్, ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ, ఇది కూడా డీమ్డ్ యూనివర్సిటీ. ఇవి లవ్లీ ప్రొఫెషనల్ కూడా దీనిలో ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ, ఇది డీమ్డ్ యూనివర్సిటీస్. మనకేంటంటే డీమ్డ్ ఇక్కడ మరి ముఖ్యంగా డీమ్డ్ లవ్లీ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విట్ పెట్టాడు డీమ్డ్, అమృత డీమ్డ్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది. తర్వాత కేఎల్హెచ్, కోనేరు లక్ష్మయ్య, ఇవి డీమ్డ్ కూడా. మరి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమృత, ఎస్ఆర్ఎం, కేఎల్హెచ్, ఈ విధంగా డీమ్డ్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. ఇది గమనించగలరు, ఎందుకంటే వీటికి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ మిగతా అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఎక్కువ 90% జేఈ మెయిన్, జేఈఈ 90% జేఈ మెయిన్ ద్వారా అడ్వాన్స్డ్ ద్వారా అడ్మిషన్స్ అయితే జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్లో భాగంగా జరుగుతాయి. 90% జోసా కౌన్సిలింగ్లో వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమృత, ఎస్ఆర్ఎం, కోనేరు లక్ష్మయ్య, వీటిల్లో ఇవి డీమ్డ్ యూనివర్సిటీ. వాళ్ళ యొక్క సొంత ఎగ్జామినేషను, మరి సొంత ఫీజులు, వాళ్ళకి సంబంధించిన ఫీజెస్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది స్టూడెంట్స్, మరి ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తూ ఉంటే మనకి ఎలాంటి అప్డేట్స్ అనేకమైన వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్.